హాయ్ అండి, వెల్కమ్ టు సఖీ టాక్స్ అండ్ థాట్స్. ఈరోజు నేను ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ని యూజ్ చేసి ఈ బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ని ఎలా పెయింట్ చేసుకున్నానో, దీని మీద ఎలాంటి డిజైన్ వేసుకున్నానో మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో ఈ బ్లౌజ్ మీద నేను ఫ్రీ హ్యాండ్ డిజైన్ డ్రా చేసుకున్నానండి. నాకు ఫ్రీ హ్యాండ్ అలవాటే, సో ఈజీగా డ్రా చేసేసుకున్నాను. సో దీని మీద నేను కలంకారీ డిజైన్ని డ్రా చేసుకుంటున్నాను. సో మీరు ఫ్రీ హ్యాండ్ డిజైన్ వేయలేకపోతే ఆల్రెడీ మీ దగ్గర డిజైన్స్ ఉన్నాయంటే వాటిని బ్లౌజ్ మీద కార్బన్తో మీరు ట్రేస్ చేసుకోవచ్చు. అలా కార్బన్తో ఎలా ట్రేస్ చేసుకోవాలో ఆ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూడండి. సో ఆ ప్యాటర్న్ యూస్ చేసి మీరు ఏదైనా డ్రాయింగ్ లేదా డిజైన్ను మీ బ్లౌజ్ మీద లేదా ఏదైనా క్లాత్ మీద మీరు ఈజీగా ట్రేస్ చేసేసుకోవచ్చు. సో బ్లౌజ్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత సో డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. ఇది మొత్తం నేను డ్రా చేసుకున్నది వైట్ పెన్సిల్ని యూస్ చేశాను, బ్లాక్ కలర్ బ్లౌజ్ కాబట్టి. సో ఇక్కడ నేను డ్రా చేసుకున్న లీఫ్ పార్ట్ని ఫిల్ చేస్తున్నానండి. సో పక్కన ఎల్లో కలర్ ఫ్లవర్ని కూడా ఫిల్ చేశాను చూడండి. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత అది ఫిల్ అయిన తర్వాత మధ్యలో నేను బ్లాక్ కలర్తో ఒక లైన్ని గీసానండి. లీఫ్కి అయితే, ఫ్లవర్కి అయితే పెటల్స్ లాగా అవుట్లైన్ వేసానండి బ్లాక్ కలర్తో. మొత్తం డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. అలా బ్లాక్ కలర్తో హైలైట్ చేయడం వల్ల మనకు డిజైన్ మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇలా మల్టీ కలర్ పెయింట్స్ని యూజ్ చేసి నేను ఈ డిజైన్ అంతా ఫినిష్ చేశానండి. సో ఇక్కడ నేను ఇది మీకు సెకండ్ కోటింగ్ వేస్తున్నాను. అంటే ఒకసారి పెయింట్ వేసిన తర్వాత దాన్ని ఆరనిచ్చి మళ్ళీ దానిపైన నేను సెకండ్ కోటింగ్ వేశాను. ఈ ఫ్యాబ్రిక్ ఇలా వేయడం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది. సో వర్క్ మొత్తం అయ్యాక చూడండి డిజైన్ ఎలా ఉందో. మీకు చెప్పాను కదా బ్లాక్ కలర్తో అవుట్లైన్ వేశానని. ఒకసారి ఫ్లవర్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఇలా మల్టీ కలర్స్తో చాలా బాగా మంచి లుక్ అయితే వచ్చిందండి. సో నెక్స్ట్ సీక్వెన్స్ బీడ్స్ని యూస్ చేసి స్టిచ్ చేసుకుంటే ఇంకా మనకు గ్రాండ్ లుక్ వస్తుందండి. ఇది స్లీవ్స్ పార్ట్, స్లీవ్స్కి ఇలా పెయింట్ వేశాను. సో ఇదైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి. సో ఈ బ్లౌజ్కి మనం ప్లెయిన్ కలర్ శారీస్ని ఏ శారీస్ అయినా కూడా మనం పేరప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది అండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.